సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే న్యాచురల్ ఫేస్ పౌడర్ తయారు చేసుకున్నాం. ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిది. ఇది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నేను 1 స్పూన్ కెలోనిన్ పౌడర్, దీన్ని చైనా క్లే అని కూడా అంటారు, కాస్మెటిక్ క్లే అని కూడా అంటారు. ఇది కెలోనిన్ పౌడర్, ఇది 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఈ కెలోనిన్ పౌడర్ ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మంచిది, ఇంకా ఏమైనా పింపుల్స్ అలాంటివి ఉన్న వాళ్ళకైనా చాలా మంచిది. ఇంకా అదేంటంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటారు చూడండి, వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది కెలోనిన్ పౌడర్ అనేది. ఇది చాలా కాస్మెటిక్స్ వాటిలో కూడా బాగా పనికొస్తుంది కెలోనిన్ అనేది. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ శాండిల్వుడ్ పౌడర్. ఇది జస్ట్ కొంచెం 1/2 స్పూన్ చాలు. 1/2 స్పూన్ కాదమ్మా, అదే జస్ట్ పించ్ శాండిల్వుడ్ పౌడర్. శాండిల్వుడ్ పౌడర్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేస్తుంది, పింపుల్స్ అలా ఉన్న వాళ్ళకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది రోజ్ పౌడర్, ఇంట్లో నేను రోజ్ పెటల్స్ని ఎండబెట్టి చేసిన రోజ్ పౌడర్. ఇది నాటు గులాబీలు నీడలోనే ఎండబెడితే ఆ కలర్ వచ్చింది, బయట ఎండలో ఎండబెడితే రాదా. ఇది 1/2 స్పూన్ ఇలాగా దీన్ని మిక్స్ చేసేసుకున్నాం ఒకసారి. మీరు దీనిలో కావాలంటే మాకేమన్నా ఇలా గ్లిటర్ లాగా కావాలి అంటే మీరు అలా గ్లిటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది చాలా ఈజీ అన్నమాట. మనం ఎంతో బయట టాల్క్ యూస్ చేసి, అది కెమికల్ కదా, ఇది మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ కెలోనిన్ కూడా ఏంటంటే మన ముల్తానీ మెట్టి అవి ఉన్నాయి చూడండి, అలాంటిదే ఇది కూడా. ఈ కెలోనిన్ అనేది దీనివల్ల మనకి ఏమీ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు, అంతా బెనిఫిట్సే దీనివల్ల. ఈ గులాబీ పువ్వుల్ని నీడలో ఎండబెట్టి పొడి చేసి గొడ్డలో వస్త్రఘాళితం చేసినాక అలా వచ్చిందన్నమాట. అలా చేసుకోవాలి. ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ పౌడర్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మేము ఈ పౌడర్ చేసుకోలేము, మాకు ఇవన్నీ దొరకట్లేదు అని మీరు అలా అనుకుంటే మేమైనా చేసిస్తాము, నో ప్రాబ్లం. అండ్ తర్వాత చివరికి ఎసెన్షియల్ ఆయిల్. ఇది మీరు చేసుకుంటే, ఇది మీరు ఆప్షనల్, కావాలంటే వేసుకుంటే వేసుకోవచ్చు. ఇది ఎసెన్షియల్ ఆయిల్. నేను దీనిలోకి శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేద్దామని అనుకుంటున్నాను. శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఉంటుంది, ఇంకా స్కిన్ డెడ్ సెల్స్ ఉంటాయి కదా, మృత కణాలని కంట్రోల్ చేస్తుంది. నేను శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటున్నాను, జస్ట్ 2 drops. మీకు ఒకవేళ ఏమన్నా పింపుల్స్ అలాంటివి ఏమన్నా ప్రాబ్లం, ఇంకా రెడ్నెస్ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోండి. ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటే మీరు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఏమన్నా స్కిన్ ఆయిలీనెస్ అలా ఉంటే. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు, శాండిల్వుడ్ కూడా వేసుకోవచ్చు. ఇదేమన్నా సంపంగి నూనె, ఈ సంపంగి నూనె కూడా అంతే. ఇదేంటంటే మన బయట నుంచి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి అలా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది మంచి స్వాంతన కలిగిస్తుంది అనమాట. ఇది ఎసెన్షియల్ ఆయిల్, ఇదైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. మీరే ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటారో అది మీ ఇష్టం. నేను శాండిల్వుడ్ వేసుకున్నాను. ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పౌడర్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు అలాగా ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ఇది ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒక ఇలా బఫ్ బ్రష్ ఒకటి తీసుకొని జస్ట్ లైట్గా ఇలా తీసుకొని, ఏమైనా ఎక్కువ ఎక్సెస్ పౌడర్ ఉంటే ఇలా అనేసి జస్ట్ ఇలా
ఇలా నేను ఎక్సెస్ పౌడర్ ఉన్నా కూడా ఫుల్గా ఇలా అంటే మన బాడీలో మన స్కిన్లోకి బాగా బ్లెండ్ అయిపోతుంది. ఆయిలీ అసలు ఆయిలీనెస్ అనేది ఉండదు ఈ పౌడర్ యూస్ చేస్తే. నాది కాంబినేషన్ స్కిన్ టైప్. నాకు ఎక్కువ ఈ ఫోర్ హెడ్ ఆ ఏరియాలో బాగా ఆయిలీగా ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఈ పౌడర్ యూస్ చేస్తాను ఎక్కడన్నా బయటికి అలా వెళ్ళేటప్పుడు. ఇలా మొత్తం చేస్తే ఇలా బ్లెండ్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అలా ఉంది. ఇలా మొత్తం బ్లెండ్. ఒకవేళ మీకు ఫేషియల్ హెయిర్ అలా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్ ఉంది కదా, ఇలాగా ఈ ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్ తీసుకొని ఫేషియల్ హెయిర్ ఉన్న గ్రోత్ ఉంటుంది కదా, ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఇలా ఇలా ఫ్లాట్ చేయండి. ఇలా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫేషియల్ హెయిర్ అనేది ఇలా కిందకి వెళ్ళిపోతుంది. అదే మీరు ఫేషియల్ హెయిర్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా చేశారంటే ఇది పైకి లెగుస్తుంది ఫేషియల్ హెయిర్. అలా లెగకుండా ఉండాలంటే ఇలా ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్ తీసుకొని ఇలా బ్లెండ్ చేయండి, సరిపోతుంది. ఇదిగోండి, ఫేస్ పౌడర్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెషన్లో చెప్పగలరు. లేదంటే మీరు మాకు ఇది దొరకట్లేదు మీరన్నా చేసి ఇవ్వండి అంటే మేమైనా చేసిస్తాము. మీరు కూడా చేసుకొని మీ రిజల్ట్ ఎలా ఉందో మాకు